ఆరవ తరగతి గణితం భిన్నాలు దశాంశ భిన్నాలు పేజ్ సంఖ్య 88. కింది భిన్నాలలో హారములను వ్రాయండి. 1/3 భిన్నంలో కింద భిన్నం కింద 3 ఉంది కాబట్టి 3 అనేది హారం. ఇక్కడ 2/5లో 5 అనేది హారం. 7/2లో 2 హారం. 19/3లో 3 హారం. 7/29లో 29 హారం. 11/13లో 13 హారం. 1/7లో 7 హారం. 8/3లో 3 హారం. కింది భిన్నాలను క్రమ మరియు అపక్రమ భిన్నాలుగా విడగొట్టి వ్రాయండి. అపక్రమ భిన్నాలను మిశ్రమ భిన్నాలుగా వ్రాయండి. ఇక్కడ క్రమ భిన్నం అంటే హారం కంటే లవం తక్కువ ఉంటే క్రమ భిన్నాలు. కాబట్టి క్రమ భిన్నాలు రాద్దాం. అపక్రమ భిన్నాలు. అపక్రమ భిన్నం అంటే హారం కంటే లవం పెద్దగా ఉంటే అపక్రమ భిన్నాలు అంటారు. అపక్రమ భిన్నాలు. ఈ 1/3 అనేది హారం కంటే లవం తక్కువ ఉంది కాబట్టి క్రమ భిన్నం, కాబట్టి క్రమ భిన్నం రాద్దాం. తర్వాత 2/7 హారం కంటే లవం తక్కువ ఉంది కాబట్టి 2/7 కూడా క్రమ భిన్నమే. 8/3 హారం కంటే లవం పెద్దగా ఉంది కాబట్టి ఇక్కడ 8/3 అపక్రమ భిన్నం. 8/3. 3/5 అనేది హారం కంటే లవం తక్కువ ఉంది కాబట్టి 3/5 క్రమ భిన్నం. 5/3 హారం కంటే లవం ఎక్కువగా ఉంది కాబట్టి ఇది అపక్రమ భిన్నం. 5/3. 1/9 అనేది క్రమ భిన్నం. 9/5 అనేది అపక్రమ భిన్నం. అదేవిధంగా 8/7 అపక్రమ భిన్నం. ఈ 4 అపక్రమ భిన్నాలను మనం మిశ్రమ భిన్న రూపంలో ఎలా రాయాలో చూద్దాం. 8/3 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ 8/3ను మనం 3 తోటి భాగిద్దాం. 3 తోటి భాగిస్తే ఏమవుతుంది? 3 2 6, శేషం 2 వస్తుంది. అంటే 2.2/3. భాగఫలాన్ని పూర్ణాంకంగా రాసుకొని శేషాన్ని లవంగా రాసుకొని దీంతో అయితే భాగించామో దాన్ని హారంగా రాసుకోవాలి. 3. 5/3. 5ని 3 తోటి భాగిద్దాం. 3 × 3, 3 × 3. 5 3 పోతే 2. కాబట్టి 1.2/3. 1.2/3. తర్వాత 9/5. 9ని మనం 5 తోటి భాగిద్దాం. 5 1 5, తీసేస్తే 4. 1.4/5. 1.4/5. 8/7. 8ని 7 తోటి భాగిస్తే 7 1 7, తీసేస్తే 1. 1.1/7. 1.1/7. ఈ విధంగా అపక్రమ భిన్నాలను మిశ్ర భిన్నంగా రాయాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.